మర్యాదస్తులుగా ఇద్దరు గుద్దుకుంటున్నారు, సమస్య అక్కడ వస్తుంది కదా, జరుగుతుంది కదా. ఆయన ఎందుకు ఇంట్లో కూర్చొని పెట్టిన మనం అర్థం చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడారు. ఆయన రెండు అన్నాడు, ఏమన్నాడు, తోలు తీస్తా అన్నట్టు అన్నాడు. ఇప్పటిదాకా ఓ లెక్క, రేపటి నుంచి లెక్క అన్నాడు. విపరీత పంచాంగం ఆయన ఎట్లాగూ కొంచెం ఓల్డేటెడ్ అవుట్డేటెడ్ అయిపోయింది. ఆయన 4 మాటలు మాట్లాడిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆమె అంటే నేను 10 నిమిషాలకు స్పందించినప్పుడు చాలా బాగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. అయ్యా కేసీఆర్ గారు రోడ్ల మీద కాదు, ఇంకా ఆర్టీఆర్ఎస్ లో కాదు, మీరు పార్లమెంట్ అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మంచి చర్చ చేస్తున్నాం, మీ మర్యాదకు భంగం కలిగించను, మిమ్మల్ని ఏ మాట అనను అని మాట అన్ని స్వాగతించడం అంటున్నాను. నిన్న కొడంగల్ చూసిన కదా సవటి ఏంటి, కేసీఆర్ నామస్మరణ మానుతే మాత్రమే కాంగ్రెస్ పార్టీ బాగుపడతాడు. నేను వాడు కూడా చెప్తున్నాను కర్కశంగా ఉన్నాడు. కేసీఆర్ నామస్మరణ ఎన్ని రోజులు చేస్తే ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఆయన ఇంట్లో కూర్చొని పెట్టిన ప్రజలే మిమ్మల్ని ఇంట్లో కూర్చొని పెట్టుకొని చూడాలంటే 2 సలహాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో దుర్మార్గం నడుస్తుంది. మీరు ఒక మాట అంటున్నారు, ఆయన ముఖ్యమంత్రి మొన్నటి దాకా మీరు ముఖ్యమంత్రి, మీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తారని అంటున్నారు. ఆయన అప్పుడైనా ఇప్పుడైనా మీకు అంటున్నారు. మీరు దాన్ని సాగు చేసుకొని వాళ్ళు అట్లా చేస్తే మేము కూడా ఇట్లా చేస్తామంటే ఇద్దరు మధ్య నా ప్రజలు చూస్తుంటారు కదా, నేనన్నా ఎన్నికలు వచ్చినప్పుడు పెడతాను అంటున్నాను. 2 విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా చింతమడకలో కీర్తి చెందాడతాం చింతగతం అన్నారు. నేను ఇప్పుడు దీని ఏమో సోషల్ మీడియాలో ఏమొస్తుంది, నీ కొడాలలో కోదండం వేస్తాం అంటుంది ఒకడు. ఏమంటావు? కోదండం అంటే చాలా మందికి ఇప్పుడు తెలియదు, పక్కలో తెలుస్తుంది. కోదండం వేస్తాం అంటుంది అంటే ఎత్తిప్రాస కలపడానికి నువ్వు చింతమరకులో చీల్చి మనకు చింత గడతామనంటే కోదండం వేస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఇటువంటి మాటలు నాకు బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకోటి ముఖ్యమంత్రి, మనందరూ ముఖ్యమంత్రి అండి. ఓటు వేసిన వాడికి, ఓటు వేయని వాడికి కూడా నువ్వు అని అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నా? ఆయనే అనిపించుకుంటున్నాడు అనమన్నారు. ఇప్పుడు 20 మాటలు మాట్లాడింది కదా ఈయన, అవన్నీ మనకు నా నోటితో అనలేకపోతున్నా. ఎందుకంటే ఇది కావాలని చెప్తున్నది, ఎత్తిప్రాస కలుస్తుందని వాళ్ళు అన్నాడు. ఒక మాట చెప్తాను లక్ష్మణ్ గారు, ఇప్పుడు జరగాల్సింది ఏంది, అసెంబ్లీ సాక్షిగా నీళ్ల మీద నీళ్ళజాల మీద చర్చ జరగాలి. దానికి మాట్లాడదామా, లేకపోతే ఇవాళ ఒకరి మీద ఒకరి ఆరోపణలు చేసుకుంటుంటే పోతే ఏం మాట్లాడదాం అంటున్నాను నేను. ఇది తప్పు కదా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఏమైంది అంటే మీరు తిట్టుకుంటుంటే చూస్తున్నా అల్లకాల పంచాయతీ అంటారు, ఇద్దరు తిట్టుకుంటే ఎవరు లాభపడతారని. ఒక అట్లా ఉంది. ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు స్పందించింది బాగుంది, బట్ కానీ రాజకీయాల నేటిలో ఇలాగే జరుగుతున్నాయి అని ప్రజలు అనుకునే పరిస్థితి లేదంటారా? ఇంకోటి ప్రధానంగా ఎవరైనా ఇప్పుడు నిప్పు పట్టుకుంటే చెయ్యి కాలంగా ఏం చేస్తాం, చెయ్యి వెనక్కి తీస్తాం. ఇది అసంకల్పిత ప్రతీకార చర్య అని భావిస్తాం. అదేవిధంగా ముందు మాట్లాడిన వాళ్ళది దానిలో తప్పని మనం అనుకోవచ్చా? ముందు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పటిదాకా 2 ఏళ్ళ నుంచి వీళ్ళు మాట్లాడు. మన అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరు తీయకుండా ఎన్నడన్నా ఉన్నాడా? ఇప్పటిదాకా ఎవరు మాట్లాడుతున్నారు? ముందెవరు చెంది ఇప్పుడు ఏమైంది అంటే మన సత్యనారాయణ గారు ఇప్పుడు రాజుగారి పెద్ద పేడ మంచిదంటే చిన్న పేడ మంచిది కాదన్నట్టు వస్తుంది కదా నాలాంటి వాడు మాట్లాడితే. అందుకని ఏమంటున్నా అంటే ఎవరు ముందు అనేది కాదు, ఈ 2 తప్పే అంటున్నా నేను. ఇంకో మాట చెప్తున్నాను, కేసీఆర్ గారిని వచ్చే జన్మలో అధికారం రానియా నేను అని అంటే మీరెవరండి? ప్రజల తీర్పు కదా. వాళ్ళు ఇంట్లో కూర్చుని ప్రజలు మీరు కాదు కూర్చుని ఆల్టర్నేట్ గా మిమ్మల్ని ఎన్నుకున్నారు అంతే. వాళ్ళు తప్పు చేసిన మిమ్మల్ని ఎన్నుకున్నారు. కూర్చుని పెట్టమంటే గతంలో కేసీఆర్ గారు ఇదే అహంకారంతో పోయింది. ఏమన్నాడు, 3వసారి కూడా తెలంగాణ ప్రజలకు దిక్కు లేదు, నేనే వస్తా అనుకున్నాడు. ఏమైనా చూసారు కదా. మీరు కూడా ఇదే అహంకారంతో పోతే మీ పని కూడా అదే అంటున్నాను. మీరు ఇప్పుడు ఆయన రానియాలి మీరు వస్తాను పని చేయండి. అసలు ఇంకోటి ఏంటంటే మీ అధికారం వస్తుందా రాదా మాకెందుకండి? 3 ఏళ్ల తర్వాత నువ్వు గెలుస్తావా, ఇంకెవరు గెలుస్తారా? మీ ఆయన రాని అంటే బీజేపీ గెలుస్తుండొచ్చు, మనకేం తెలుసు. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఇవాళ ప్రజల ఓటును అవమానిస్తున్నారు అంటున్నాను. మాట్లాడిన విషయం వేరే ఉన్నది. నేను చెప్పిన పంచాయతీ సర్పంచ్లను మంచి అభినందించారు, రేపు పైసలు ఇస్తారంటే మంచిది అంటున్నాం. అక్కడ ఈ ప్రసక్తి అవసరం లేదు అంటున్నాను. ఇప్పుడు రేపు అసెంబ్లీ జరగబోయేది చర్చ కాదు, రచ్చ జరుగుతుంది. ఈ రచ్చ విందామా, రచ్చ చూద్దామా అంటున్నాను. ఇద్దరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి తెలంగాణ ప్రయోజనాల పట్ల మీరు స్పందించండి. తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతున్నది, దాని విషయంలో స్పందించండి. ఇప్పుడు ఏమైతే తెలుసా మీకు, 10 ఏళ్ళ వాళ్ళ పాపం అని వీళ్ళు అంటారు, 2 ఏళ్ళ వీళ్ళ పాపం వీళ్ళు అంటారు. ఈ 12 ఏళ్ళ అవసరం లేదు. రేపు పొద్దున అసెంబ్లీ సాక్షిగా ఏం జరగాలంటే తెలంగాణకు నీటి అన్యాయం ఏం జరిగింది, దాని మీద ఎవరి బాధ్యులు అవసరం లేదు. వాట్ నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచన చేయాలి. ఇద్దరి మధ్యన సందర్భ సడమి అని బీజేపీ ఆడ కూర్చొని చూస్తున్నది. పిట్టపోరు పిల్లి తీరుస్తుందని చూస్తున్నది. రెండోది కూడా చూస్తున్నది. ఇప్పుడు కోతి కొబ్బరి చిప్ అంటారు కదా, కోతి మార్కెట్ న్యాయం అంటారు. కోతి సంగతి మీరు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు ఏం చేయాలంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిపియండి, అట్లాగే నిపుణులను కూర్చుని పెట్టండి. చాలా మంది మేధావులు ఉన్నారు, నీటి నిపుణులు ఉన్నారు, కూర్చుని పెట్టండి. ఇన్ని 2 రాష్ట్రాలకు న్యాయం జరిగే పరిస్థితి చేయండి అంటున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే విన్ విన్ సొల్యూషన్ ఆలోచన చేద్దామా, జీరో సమ్ గేమ్ ఆడదామా? ఇప్పుడు ఇట్లాగాల వాళ్ళు తిట్టుకుంటే 10 ఏళ్ల పాపం మీరే నీటికి అన్యాయం చేసిన వీళ్ళని కాదు ఈ 2 ఏళ్లలో మీరు నీళ్ళు తీసుకెళ్ళిన వీళ్ళంటే ఈ చర్చ ముందు లక్ష్మణ గారు ఏం జరగాలి,
మనకి ఎట్లా న్యాయం జరగాలి? నేను 2 రాష్ట్రాలు అంటున్నాను, ఇరువురికి న్యాయం జరగాలి. విన్ విన్ సొల్యూషన్ అంటే జీరో సమ్ గేమ్ అంటే మీరు నష్టపోతే నేను లాభపడితే, నేను లాభపడితే మీరు నష్టపోతారు. అది కాదు కావాల్సింది. జీరో విన్ విన్ సొల్యూషన్ ఎట్లా ఉంటదంటే మనము లాభం, అందుకని 2 రాష్ట్రాల మధ్య